హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మటన్ కీమా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మటన్ కీమాని ముందుగా నేను కడిగి పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తానండి. ఒక కప్పు వాటర్ పోసాను. అలాగే కొంచెం పసుపు, యాడ్ చేసి దీన్ని నేను ఇప్పుడు కొంచెంసేపు ఉడికిస్తానండి, ఆ వాటర్ అంతా పోయే వరకు. ఎందుకంటే అలా ఉడికిస్తే మటన్ ఫ్రై చేసేటప్పుడు ఈజీగా కుక్ అయిపోతుంది అన్నమాట. అందులో ఉన్న స్మెల్ కూడా ఏమన్నా ఉంటే స్మెల్ కూడా పోతుంది అన్నమాట. అందుకని నేను సాల్ట్ అండ్ పసుపు వేసి ఉడికిస్తున్నాను. మటన్ కీమా కోసం అని చెప్పేసి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ధనియాలు, అలాగే గసగసాలు ఒక స్పూన్, దాల్చిన చెక్క 3, ఇలాచి ఒక 2, యాలకులు ఒక 3, కొంచెం కొబ్బరి వేస్తున్నాను. వీటిని లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి లైట్గా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. నేను ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకుంటాను. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని వేరొక కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మటన్ వేసేసేయాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో మటన్ వేస్తున్నానండి. ముందుగా ఇందులో కొంచెం ఉప్పు, ఆల్రెడీ ఒకసారి వేసి ఉడికించాను కదండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను ఈ గరం మసాలాలో ఒక 6 వెల్లుల్లిపాయలు, ఇంకా ఒక అల్లం ముక్క తీసుకున్నానండి. తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను అంతా యాడ్ చేస్తున్నానండి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం ధనియాల పొడి, ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేస్తున్నాను. దీన్ని ఇంకొక మరి 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చివరిగా వచ్చేసి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, మటన్ కీమా రెడీ అయిపోయింది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.